హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మీ ఎంబీఏ రిజల్ట్స్ ఫస్ట్ సెమ్ రిలీజ్ అయినాయి. ఆల్మోస్ట్ అందరూ చూసుకొనే ఉంటారు, ఇప్పటి వరకు వెయిట్ చేయరు కానీ. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఎవరైతే పాస్ అయినారో. అండ్ సెకండ్ సెమ్ కూడా ఫాస్ట్గా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి మీరు కొంచెం సిన్సియర్గా చదువుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటివరకు కొంచెం అంత కాన్సన్ట్రేట్ చెయ్యరు ఎవరు కూడా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్ని బట్టి ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరివైనా బ్యాక్లాగ్స్ పడి ఉంటే మాత్రం డిసప్పాయింట్ కాకండి. ఇప్పటి నుంచి మళ్ళీ దానిపైన కొంచెం ఫోకస్ చేయండి. మోస్ట్లీ చాలామంది అకౌంట్స్ అండ్ స్టాట్స్ హార్డ్ వచ్చింది పేపర్, ఆ టైంలో ఎక్కువ మంచి రాయలేరని విన్నా. సో వాళ్ళవి ఎవరివన్నీ ఉంటే ఇప్పటి నుంచి మళ్ళీ ఫాస్ట్గా ప్రిపేర్ అయితే మీరు నెక్స్ట్ సెమ్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఏం ఎక్కువ టెన్షన్ పడకండి. ఇదే చాలా డిసప్పాయింట్ అయిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ అయిపోతారు. నెక్స్ట్ సెమ్లో ఏముంది, ఏం లేదు, ఎట్లనైనా పాస్ అయిపోతారు రాస్తే. బట్ కొంచెం ముందు నుంచే ప్రిపేర్ కండి. అండ్ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ హోప్స్ పెంచుకొని నెక్స్ట్ సెమ్ కూడా ఇట్లనే పాస్ అయిపోతాం, చదవకపోయినా ముందు చదువుకున్న పాస్ అయిపోతాం అన్నట్లా కాకుండా ముందు నుంచి ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. నేను కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పటివరకు ఎందుకు బ్రేక్ ఇచ్చారంటే ఎవరు కాన్సన్ట్రేట్గా అంతా చూడరు ఎగ్జామ్స్ అయిపోగానే, అందుకే బ్రేక్ ఇచ్చిన. ఇప్పటి నుంచి ఏం బ్రేక్ ఇవ్వను. అండ్ ఫెస్టివల్ అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, పాస్ అయినా పాస్ కాకపోయినా. బికాజ్ ఇది ఒక్క దానివల్ల బ్రేక్ తీసుకోకండి. అంటే హర్ట్ అయిపోయి నాకు ఇట్లా జరిగింది అని చెప్పి అట్లా ఏం ఫీల్ కాకండి. నెక్స్ట్ టైం మనం కూడా గట్టిగా పాస్ అవుతాం. పాస్ అయిన వాళ్ళందరూ మాత్రం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.